సీఎం రేవంత్ మరోసారి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణపై మరోసారి హైకమాండ్తో సీఎం రేవంత్ చర్చించినట్టు సమాచారం. ఏఐసీసీ ఇవాళ కేబినెట్ విస్తరణ అంశాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. మంత్రివర్గంలో 6 ఖాళీలు ఉండగా నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆ జిల్లాల వారికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మైనార్టీలు కోటాలో ఎవరికి అవకాశం దక్కబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపైన ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు జరిగింది. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉన్న నేపథ్యంలో పార్టీ పదవి బీసీలకు ఇవ్వాలని మెజార్టీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నిన్న గవర్నర్తో సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ కేబినెట్ విస్తరణ, శాఖల మార్పుపై అధిష్టానం వద్ద తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.